హర్ హర్ మహాదేవ్ అందరికీ. ఇవాళ మా ఫ్యామిలీ అందరం రామ్లింగ్కి వచ్చినాం. ఎంట్రీ చేయగానే హనుమాన్ వానర్స్ ఉండే. రామ్లింగ్ అంటే రామ్ ఉన్న జాగాలో హనుమాన్ ఉంటాడు, అందుకే ఈడ వానర్లు భర్పూర్ ఉంటాయి. రామ్లింగ్ స్టోరీ ఏంటంటే, ఉస్మానాబాద్ జిల్లాల ఎడిషిల మన శ్రీరామచంద్రుడు లక్ష్మణ్తో సహా 3 దివస్ జంగల్లో ఉండే. అప్పుడు ఆడ రావణ అని జటాయు పక్షిది యుద్ధ అయిండే. అలా జటాయు పక్షికి ఒక పంక్ కట్ అయిండే. జటాయు పక్షికి లీల్ దూపైండే. మన శ్రీరామచంద్రుడు బాణంతో హీల్స్ అంటే గుట్టకు కొట్టి లీల్ తాపిండు మన జటాయు పక్షికు. జటాయు పక్షి సమాధి కూడా ఈడనే ఉన్నది. శ్రీరామచంద్రుడు తన చేతులతో శివయ్య మూర్తి తయారు చేసిండు. ఆ నదివి లీలు శివునికి అర్పణ చేసిండు. ఇట్లా స్టోరీ ఉంది. అప్పటి నుండి ఈడ రామ్లింగ్ అని పేరు పడ్డది. మేము మందిర్లో రాగానే ఆరతి చాలు అయిండే. నాకు तर మస్తు అనిపించింది. పైలా నింతర నా శివునికి పట్టుకొని మాతట్టెకాయిచి మొక్కిన మనసు సమాధానం అనిపించింది. ఇక నెక్స్ట్ పోయినాము. మందిర్ రైట్ సైడ్కు ఒక దర్వాజా ఉంది. అల్లకెళ్ళి పోతే అది గుట్ట దిక్కు బాణం కొట్టింది ప్లేస్ కనబడుతుంది. అది లీల్ ఇంకా పని ఎక్కడి నుంచి వస్తుంది ఓలకు పని తెలియదు. అది గంతా సిగరెట్ ఉంది. లీల్తో ఎక్దమ్ స్వచ్ఛ ఉండే, మస్తు అనిపించింది. నాకు చల్లగా ఉండే. మా బిడ్డ అయితే ఆగుతలేదు, లీల్ చూడంగానే అలానే పోతుంది. అట్లనే ముంగట కంటిన్యూ అవుతే అది ప్లేస్ కనబడుతుంది. గుట్టలకి నీళ్ళు వచ్చేది. అది తెలియదు నీళ్ళు ఎట్లేమొస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, కానీ కంటిన్యూ చాలు ఉంటుంది. మన పద్మశాలలో మందిర్ అంటే ట్రెడిషనల్ తయారై వస్తాము. నేను పని అట్లనే వచ్చిన సాడీ కట్టుకునే ట్రెడిషనల్. మస్తు అనిపించింది. వాతావరణం ఎక్దమ్ చల్లగా ఉండే. ఆడ కరంగానే దేవుడు ఉన్నట్టే అనిపించబట్టిండే. మస్తు అనిపించింది నాకు ఎక్దమ్. ఇక మా పిల్లలు అయితే నీళ్ళు చూడగానే అజ్జిబా తాగుతలేరు. ఇల్లు అల్ల లోపట ఆడుతుండ్రు. ఇక నీళ్ళ భర్పూర్ ఎంజాయ్ చేసిళ్ళు పిల్లలైతే మస్తు. నా బిడ్డకి పని నాలాకనే ట్రెడిషనల్ తయారుకాక అవడేస్తుంది, అందుకే అది పని అట్లనే తయారైంది. ఇక మా దర్శనం మంచిగా అయింది. ఇక మేము రిటర్న్ పోతున్నాము. ఇంకొక పర్సు పెడతాం. మీకు గుట్ట ఎట్లా కనిపిస్తుందో, మీద నుంచి ఎట్లా కనిపిస్తుంది. ఇక పాయరీలు ఎక్కుతున్నాం, మేము పోతున్నాం. ఇక ఇప్పుడు ఇక్కడికి పోతున్నామంటే తుळजापूरకు దర్శనం చేసామని చూస్తున్నాము. అట్లనే కానీ గర్దీ మాత్రం భయంకర ఉండే. ధర్మదర్శన్ తర లైన్ బయట దగ్గర ఉండే. అది లైన్ చూసి మేము ఆయనగా ఎదురుపాదాల కన్నా దర్శనం చేసినాము. ఇక ఇవాళ ఎక్దమ్ మస్తు అనిపించింది. పైన శివుని దర్శనం అయింది, మళ్ళీ తల్లిది దర్శనం అయింది. తల్లికి తర చూస్తే నాకు పై మీద ముళ్ళు వస్తుంది. గంత మస్తు తల్లిది రూపమా. ఇక మందిర్లోకి వెళ్ళి బయట పడ్డాము. హోటల్కి వచ్చినాము. అందరికి ఆకలి కాబట్టిండే, భర్పూర్ ఆకలితో ఉండే. అందరూ మంచిగా ఉండే హోటల్లో చూడంతారు. ఇక టేస్ట్ పని మంచిగా ఉండే. అందరం తిన్నాం. ఇక